నీకు నొప్పి కలుగుతున్నప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అన్నటువంటి సందేహాన్ని కూడా ఆ యొక్క అపవాదినిలో పుట్టించినప్పుడు నువ్వు ఆ కుమ్మరి చేతిలో విడిపోయే ప్రమాదం ఉంది. నిన్ను ఆ కుమ్మరి నొప్పి కలిగించడానికి కారణం నువ్వు పగిలిపోవాలని కాదు, నీవు పాత్రగా మలచబడాలని ఉద్దేశం. నా జీవితంలో ఇలా ఉండిపోయినేంటి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ జీవితాన్ని మీ చేతిలోనే తీసుకోవడం కాదు. ఎంత నొప్పి కలిగినా నేను నీ చేతిలో ఉన్నానయ్యా, నన్ను నువ్వు ఒక విలువైన పాత్రగా చేయాలని అనుకుంటున్నావు, నేను ఎంతన్నా ఓర్చుకుంటానయ్యా అని చెప్పంటే నిన్ను డెఫినెట్గా అందరూ గుర్తించే పాత్రగానే దేవుడు నిన్ను ఉంచుతాడు. ఒక విలువైన పాత్రగానే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి తెలియకుండా నీ జీవితంలో ఏది కూడా రాదనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. దేవుడే నిన్ను డిజైన్ చేయాలా, నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకుంటావా? నీకు నచ్చినట్లు నొప్పి తగలకుండా మారిపోదాం అనుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా విలువైన పాత్రగా ఉండలేవు. ఒక యోసేపు ఎంతో నొప్పి కలిగింది, చివరికి అతను విలువైన పాత్రగా ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు.